ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం నా ఊహ, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అవునా అల్లుడిని వస్తాడు ఈరోజు దీనికి అంటే బాలయ్య జై బాలయ్య మన బాలయ్యకి బుకింగ్ అన్ని బుక్ చేద్దాం మొబైల్ అంటే బుక్ చేద్దామా అక్కడ ఉంది బాలకృష్ణ అంటే ఎక్కువ రష్ ఉంటుంది బాలకృష్ణ అప్పట్లో అప్పట్లో వచ్చింది అల్లరి తినడానికి ఏం దగ్గర అల్లరి తీసుకొస్తా ఈరోజు దీంట్లో భారీ ఉంటుంది అన్న అల్లరి టైం ఎంత నువ్వనా అదేం లేదు ఖాళీనే నువ్వు టైం ఎంతనా 9 అయిందా 9 అవుతాంరా అప్పుడు 9 అయిందా ఓకే నువ్వు వెళ్ళిపోతారా ఓకే ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్. అది అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. పగలంతా ఎంతో స్వేచ్ఛగా ఆహ్లాదకరంగా ఉండే ఆ ఊళ్ళో రాత్రి 9 గంటల సమయం దాటిందంటే బయట ఏ ఒక్కరూ ఉండరు. ఆ భయానికి కారణం ఆ ఊరికి సమీపంలో ఉన్న కొంగల కాలువ అని పిలువబడే కాలువ. ఆ కాలువ దగ్గర జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన మూలంగా ఆ ఊళ్ళో రాత్రి 9 గంటల సమయం దాటిందంటే ఏ ఒక్కరూ ఊరు బయట ఉండరు. ఎవరిళ్లలో వారే బందీలై ఉంటారు. ఇప్పటి వరకు ఆ ఊళ్ళో నడిరాత్రి ఆకాశాన్ని చూసిన ఒక్కడు కూడా లేడు. ఏం శ్రీ రమ్మని కాల్ చేశావు? అవును, చిన్న పని ఉంది, నీతో మాట్లాడాలని రమ్మంటే కాల్ చేసి. ఇప్పుడు మన స్టడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నేనైతే ఏదైనా చిన్న జాబ్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో పరిస్థితులు బాగలేవు కదా. జాబ్ ఏం జాబ్ రా, నా మాట విను. మనం ఏదైనా బిజినెస్ చేద్దాం. బిజినెస్? ఏం బిజినెస్? మనం ఒక మొబైల్ షోరూమ్ పెడదాం. దానివల్ల డబ్బు బాగా సంపాదించు. ఎందుకంటే మన ఏరియాలో మొబైల్ షోరూమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనం బిజినెస్ బాగా డెవలప్ చేసుకోవచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. సరే, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ దానికి బిజినెస్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఏంటి అవన్నీ తెలియాలి కదా, తెలుసుకుంటేనే కదా. అవును, తెలుసుకోవాలి. దానికేం పెద్ద ఏం ఖర్చు అవ్వదు. ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అంతే. అమ్మో, 2 లక్షలా? ఈ పరిస్థితుల్లో 2 లక్షలు అంటే ఏమోరా. 2 లక్షలు ఏమైనా పెద్దదేరా? ఒకసారి చూడు, ఆలోచించు. రే, ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి చూస్తున్నావు కదరా. 2 లక్షలు అంటే ఎప్పుడు రా అన్న ఒప్పుకుంటాడో లేదో, ఏమంటాడో ఆయన. ఒకసారి ఆయన అడిగి చెప్తారా? రే, ఇప్పుడు ఈ జాబ్స్ ఎంత చేసినా వేస్ట్ రా నాయనా. ఒకటి కింద పని చేసినట్టే ఉంటుంది. కానీ అదే ఒకసారి ఊహించుకో, నీ పేరు మీదే అరుణ్ మొబైల్ కంపెనీ అని ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకో నువ్వే. అరుణ్ మొబైల్ కంపెనీ అని ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకో నువ్వే అప్పుడే. నిజమేనంటావు? నిజమేరా, నేను చెప్తున్నాను కదా. నా మాట నమ్ము, నా మాట విను. నేను ఎందుకు చెప్తాను? మన ఇద్దరం బాగుపడాలని కదా నేను చెప్పేది. ఏమోరా, ఆయన ఏమంటాడో ఏమో. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా, ఇప్పుడు డౌట్గానే ఉందిరా. ఏం కాదు, ఒక 2 లక్షలకి ఏమైతే చెప్పు. 2 లక్షల్లో నీ లైఫ్ స్టైల్ ఆలోచించి 2 లక్షలు. ఒకవేళ 2 లక్షల్లో మనకి ఏం నష్టమేం కాదు, మనమేం పోగొట్టుకునేది ఏమి ఉండదు, ఇంకా బాగానే ఉంటుంది. అందువల్ల చెప్పేది బాగానే ఉంది. ఒక 2 సంవత్సరాల్లో మీ అన్న తెచ్చిన వడ్డీ గిడ్డీ మొత్తం అంతా మనం తీర్చిపడేయచ్చు. 2 సంవత్సరాలు చూడు, అలా మిగిలినంతా మనం ఇంకా లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. ఏమో కరెక్టే, నేను అడుగుతాను మా అన్నని. ఆయన ఏమంటాడో చూసి మళ్ళీ తర్వాత ఈ విషయం చెప్తా. మీ అన్నని గట్టిగా అడుగు ఒకసారి. చూడు, ఇప్పుడు
మనం ఈ జాబ్స్ ఎంత చేసినా వేస్ట్ రా నాయన, ఊరికే ఒకరి కింద పని చేసినట్టే ఉంటుంది. కానీ అదే మనమే ఒక ఏదైనా చిన్న షాప్ లాంటిది పెట్టినా కూడా చూడు మనం అప్పుడే ఇంత చేయొచ్చు. సరే ఇప్పుడు నువ్వే చూడు, రేపు పొద్దున వాడు ఏం చేస్తుంటే, వాడు జాబ్ చేస్తుంటే ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు, వాడేం చీప జాబ్ చేస్తున్నాడు అంటారు. అదే నీ పేరు మీదే ఒక షాపు, ఒక కంపెనీ లాంటిది ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో. కరెక్టే. అరుణ్ ఆటోమొబైల్ కార్నర్ సంథింగ్ లైక్ అలా ఉంది. అవును కరెక్టే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఒకేదో బ్రతకాలంతే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసి జాబులు చేసుకుంటా, వాళ్ళు ఇచ్చే శాలరీలు అంట, మన తిండి అంట, ఇంట్లో ఖర్చుల కంట, అదంట ఇదంట ఇదే సరిపోతుంది. కానీ మనం ఏం వృద్ధిలోకి రాలేం, అసలు ఏం చేయలేం. ఎలా ఈ నైట్ ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి నేను డబ్బులు మొత్తం అరేంజ్ చేసుకొని మార్నింగ్ కల్లా అన్నయ్య డబ్బులు తెచ్చేసి నీకు ఇచ్చేస్తా, సరేనా? ఇంకా ఎక్కడ ట్రైన్ లేదు, సాయంత్రం పోయినా ఇంకా రాలేదు. శ్రీ కాల్ చేస్తుంటే బయటకు వెళ్ళండి. ఇన్సెంట్ ఎంత సవాలు ఉంటాయి కదా మీకు? బిజినెస్ గురించి శ్రీ మాట్లాడదామంటే వెళ్ళండి. దాన్ని ఆఫ్ చేయరా, కొంచెం మాట్లాడాలా? 2 లక్షలు తెచ్చినాను నేను, జాగ్రత్త. ఎంత వేరే తెలిసి షాప్ ఎంత తీసుకొచ్చాము, అంత 2 లక్షలు ఉంది. అది ఇది బిజినెస్ అంటున్నావు కాబట్టి తీసుకొచ్చేసిన. మనసాన్ని చూసుకొని మళ్ళీ తెచ్చించాడు, మనసాన్ని ఇస్తే మనకి మర్యాద ఉంటుంది ఊళ్ళో. ఏదో మనసాన్ని చేసుకో. శ్రీను కలిసేనా ఇంకా ఎవరు ఉన్నారా? లేదు, శ్రీను అంటే నమ్మకం ఉండి నేను కానీ తెచ్చినాను. మసాలా వేసుకోండి. నా మీద పెట్టుకున్న నమ్మకం నేను పోగొట్టుకోను, నేను పెట్టేస్తాను. డబ్బు గురించి అయితే దిగులు పెట్టుకోదన్నా, నేను చూసుకుంటా అంతా. అదేనో అన్నని అడిగి డబ్బు తెచ్చేసాను, నీకు ఇస్తామని వచ్చేసాను. ఏదో చిప్పబడి తెచ్చేసాడు బాగానే. మరి ఎట్లా బిజినెస్ నేను వచ్చి జాయిన్ అవ్వాలా? మొత్తం అంతా మన డిపాజిట్ కట్టి షాపు రిటైల్ మొత్తం అంతా వచ్చిన తర్వాత షాప్ ఓపెన్ చేసినాం కదా, అవి మొత్తం మొత్తం ఈ 4 లక్షలు మొత్తం కలిపి నేను చూస్తుంటాను. నువ్వేం టెన్షన్ అవుతుంది సరేనా? మనం బిజినెస్ మ్యాన్ అయిపోయినట్టు మనం స్టార్ట్ చేసాం సరేనా? మన ఎడ్యుకేషన్ అయిపోయింది, మనం బిజినెస్ మ్యాన్ అయిపోయినా అంతే. మన ఇంట్లో నేను జాబ్ చేయాలా ఇలా నాలెడ్జ్లో పెట్టుకోదు, బిజినెస్ మ్యాన్ అయిపోయినా సరేనా? ఈ శ్రీగాడు ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం కాల్ చేసి కాళ్ళ దగ్గర రా బిజినెస్ గురించి మాట్లాడదాం అన్నాడు. ఇంకా రాడేంటి వీడు? అసలే చీకటి పడుతుంది. అసలే లేట్ అయితే ఈ ఊర్లో దయ్యం భయం ఒకటి. అసలు దయ్యం ఉందో ఏముందో కానీ ఈ ఊరి ప్రజల మూఢనమ్మకమో మరి అది నిజమైన దయ్యమో అర్థమే కదా.
ఎప్పుడు ఒక్కసారి కూడా కనిపించదు ఆ దయ్యం. ఒకసారి నాకైనా కనిపించేవే దయ్యమా. ఏయ్ ఇడు వస్తుండు శ్రీగాడు. హాయ్ రా. ఏ హాయ్. ఏంట్రా అరుణ్ బాగా వెయిట్ చేయించానా? అలాంటిది ఏం లేదురా, వచ్చావు అదే చాలు. ఇంకేంట్రా విశేషాలు? ఇంకేమున్నారా, నువ్వే చెప్పాలి. ఏమైనా బిజినెస్ పనులు ఎంతవరకు వచ్చాయరా? అది ఎంతవరకు వచ్చాయి? ఏంటా సౌండ్స్ ఎలా వస్తున్నాయి? సౌండ్సా? ఏం సౌండ్స్? వినిపించట్లేదా నీకు? లేదే. ఏంట్రా ఇది? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి. ఎవరా? ఏంట్రా అది? ఎవరది? ఎవరక్కడ? ఏంట్రా ఇది? ఏంట్రా సౌండ్స్? ఏంట్రా ఇది? సౌండ్స్ ఎలా వస్తున్నాయి? అవునరా, ఇక్కడ నుండి వస్తున్నారు. లేదా ఇక్కడ చూడరా. ఇక్కడ ఏదో ఉందిరా. అవునరా, నాకు అలా కనిపిస్తుందిరా. రే అక్కడ చూడరా, ఆ చెట్లలో చీకట్లో ఏదో ఉందిరా. అక్కడ ఏదో కదులుతుంటుంది చూడరా. అక్కడ చూడరా ఏదో మెరుస్తుందిరా. అక్కడ చూడరా. అవురా రే నాకేదో భయంగా ఉందిరా. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదరా. అక్కడ చూడరా. అవురా, అక్కడ ఏదో ఉందిరా. రే పారిపోదాం పదరా. రే ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదురా. రే పరిగెత్తరా. రే ఏమైందిరా? రే లాగరా. నన్ను ఏదో వెనకాల పట్టుకుందరా. అవరా పారిపోతున్నావేంట్రా? అదు నీ స్నేహితుడిని తీసుకెళ్ళరా. అవరా రోజుకి చలి ఎక్కువైపోతుంటా. చలి కాదప్ప, విపరీతమైన చలి. ఏమైంది? ఏం జరిగింది? ఏమని చెప్పు అరుణ్కి. ఏమైంది? ఎక్కడ అన్న దయ్యమున్న అరుణ్ చంపేసిందన్న. రెండన్న ఏముందా? అరుణ్ ఏమైందిరా? లేరా అరుణ్, ఏమైంది చెప్పు. లేరా అరుణ్. అరుణ్ లేరా, ఏమైంది జరిగి చెప్పురా.
ఇక్కడ మన ప్రమాదము పొలం రండి రా వద్దు రండి పొలం వద్దు ప్రమాదం మీరు కొట్టాడు నాకు తెలియదు దయ్యం ఎందుకు కూడా చూపిలా అది మళ్ళీ పొద్దున మాట్లాడుకున్నాం ఇప్పుడు వద్దు ఉండవు చాలా డేంజర్ ప్రదేశం ఇది పద ఏదో అయ్యింది ఉండవు ఎక్కువ రండి అందరూ రండి బటన్ 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 ఎత్తుకోండి బాబు కిషోరా కిషోరా నేను నేనేనా కిషోరా బాగుండగా అట్లే ఉన్నాం కదా తింటివే నేను తిన్నా కదా మధ్యాహ్నం కొంచెం చేయద్దు ఎక్కువ మర్చిపోవాలన్నా నాకు ఈ మైండ్ అక్కడికే పోతుంది పోతా పిల్లప్పుడు తల్లిదండ్రులు తమ్ముని బాగా చదివించినావు కదా డిగ్రీ వరకు చదివించినావా పాపం అంత చదువు చదివించి కానీ పిల్లోడు పాపము వాడు బాగున్నాడు కదా ఎంత కష్టపడి చదివిస్తే అవునే చదవాలన్నీ కష్టపడి డబ్బులు పెట్టినావు మళ్ళీ ఏదో బిజినెస్ అంటే మళ్ళీ 2 లక్షలు పెట్టి నా తిప్పులు ఏముందో పెట్టి బిజినెస్ పెట్టి ఏదో 10 మంది పిల్లలు సరిగ్గా మీరు బాగుపడాలా ఒకరికంటే మెట్టిగా ఉండాలని మీరు ఖర్చు పెట్టుకుని 2 లక్షలు పెడితే అట్లా పోయా డబ్బులు పోయా వాడు పోయా డబ్బులు పోతే వాడిని వాడనంటే ఆయన సంపాదించుకుంటాడు తాత అంతా దెయ్యం చంపింది అంటారు ఇంత ముందుకు ఏమైనా జరిగింది తాత ఇట్లా మేము ఇంత వయసు వచ్చినా కానీ చేపొద్దు ఏం లేదు భయపడినారు మళ్ళీ అక్కడ ఇక్కడ అనే మాట ఏమో వాస్తవం ఇప్పుడు అరుపులు అవన్నీ మామూలు పొద్దుపోయినాక వస్తా ఉంటాయి ఎట్లా ఇంత చిత్రంగా చంపిడే మనిషిని ఎప్పుడు వినలేదు ఏం కానీ ఎవరు అనుకున్నాం కానీ వినలేదు అంత వయసు పిల్లోని దెయ్యం చంపిందంటే అది నమ్మకే కాలేదు ఆవు మా అక్కని విచిత్రం ఇది ఎప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు దెయ్యం చంపిన అనేది మా అక్కని విచిత్రంగా కనపడతాం ఆడుంది ఈడుందని అనే మాట ఉందే భయ మాకు తెలుసు ఉంటారు ఆడ దయాలు ఉన్నాయి ఈడు దయాలు ఉన్నాయి పల్లెటూరు కాబట్టి అంటాము మామూలుగా ఇదొక ఇది అయినా నీ తమ్ముడు పాపం చాలా ఘోరము తీసాడు కడుపులో బిడ్డ అని అనుకుంటే బాధ పాపం అవు కిషోరా ఇప్పుడు పట్టుకుంటే వద్దని పట్టుకోలేవు వానికి గాయాలు కాలే ఈడెట్టేసి గాయాలయ్యి చనిపోయినాడు అది పాయింట్ తాత నేను కానీ ఆలోచించలేదు అదే అర్థం కాకుండా ఉంది అదే అందరికి ఇప్పుడు ఎవరు దయం చంపింది అని అనుమానం ఊరంతా అనుకుంటాడు కానీ ఈ పిల్లవానికి ఏం కాలేదు ఏడాది ఏం కాలేదు ఏమన్నా మాట్లాడించేకి అప్పుడప్పుడు ఏమన్నా పరామర్శించేకి ఏమన్నా వచ్చిందా లేదప్ప వాడు రాలేదు తాత ఆ రోజు నుంచి ఇంకోటి ఈ మధ్య అడుగు జాడలే లేవు తాత అని ఏముండప్ప అంత కిషోరు అంత దోస్తుగా అంటే కనీసం స్నేహితుడు అన్న కదా తమ్ముడు పోయినాడని బాధలో ఉంది ఏదో బిజినెస్ పెడతామంటే 2 లక్షలు కావాలంటే ఇంకా ఏదో ఉండే భూమి కొంచెం తాకట్టు పెట్టి బ్యాంక్ లో 2 లక్షల దాకా తెచ్చి ఇచ్చిన తాత ఇద్దరు దోస్తులు కాబట్టి ఏం అడగలే వాళ్ళని ఏమి గానీ మాట్లాడేలా ఏందిరా ఏం బిజినెస్ రా అది ఇదే గానీ ఏమే గానీ అడగలే ఏదో ఫ్రెండ్షిప్ మీద ఉన్నారు వానలు ఏదో బాగుపడతారులే యామటికి తెచ్చిన కిషోరా 2 లక్షలు తెచ్చిన కదా బ్యాంక్ లోనా లేకపోతే భూమి తాకట్టు భూమి మీద ఉండి కొంచెం తాకట్టు పెట్టి 2 లక్షలు పెట్టినా డబ్బులు సంపాదించుకుంటా అంటే వాడు ఉంటే ఏమైతుండే కానీ మనిషి లేనప్పుడు ఎంత డబ్బులు ఉంటాయి అదే కదా కిషోర్ అందరు బాగా అదే పాపం డబ్బులు తెచ్చిచ్చినావు చదువు చెప్పించినావు
పిల్లోడు ఏదో 10 మందిలో బాగా ఒక రేంజ్లో ఉండాలని బాగా కష్టపడినాడు. నీకు కానీ పాపం కష్టాలు ఉన్నాయి కిషోరా. కనీసం వాడు 2 లక్షలు తీసుకొని స్నేహితుడు పోయినాడు, వాళ్ళందరూ పరామించి ఏం ఎట్టున్నావు అని ఒక్క మాట వచ్చినాడా? లేదు తాత, ఆ రోజు కార్యం అయిపోయిన రోజు నుంచి వాడి మధ్యలో అడుగుజాడలు లేవు. నేను కానీ ఏం పట్టించుకోలేదు. వాడేదో బాధలో ఉంటాడు కదా అన్నట్లు నేను కానీ ఏం పట్టించుకోలే. స్నేహితుడు పోయినాడు బాగా బాగా కలిసి తిరిగినారు కదా, అదే కదా. దానివల్ల వాడు రాలేను నువ్వు పోలేను. కనీసం పోయాన్ని అడుగురా కిషోర్, అట్లా ఏం రా ఎట్లా ఏం కదా ఏమో తాత, నేనైతే అంతగా ఆలోచన. నా తమ్ముడే పోయినాడు, ఏం చేస్తావు, వాడు ఉంటే ఎంత పోతే ఎంత. అలా పోయినోడు పోయినాడులే, వాడు ఊర్లే కానీ వస్తాడా కిషోర్? ఏమో తాత, నేనైతే ఈ అడుగు బయట పెట్టలేదు. ఇంకా ఎట్లా పిల్లోడప్ప అదేదో మాట్లాడితే రాకపోతే కనిపిస్తున్నాడు తాత ఊర్లో. నేనైతే తిరగలేదు బయట. కనపడుతున్నాడా వాడు? ఏమో మన అంతా మీ కార్యక్రమం అయిపోయినాక మరి ఏం పెద్ద రామైతే అంటే బాగున్నాను అయినా నేను అంతేను. మరి కనిపించలే నాకు. కానీ వాడు నేను కల్లూరు బస్ స్టాండ్ వరకు ఆడ ఇక్కడ చూసినా కానీ ఆడ ఏం కనపడలే. మరి వాడు ఎక్కడ ఉన్నాడు ఏమిటో తెలియదు. కనపడితే ఆ డబ్బుల గురించి ఏమన్నా కనుక్కోతుందా? అడుగుతాంలే పాపం, అంతా కలిసి ఏదో బాగుపడాలని డబ్బులు ఖర్చు పెట్టావు. అడుగుదాం. ఎక్కడో కట్టినాను అని చెప్పినాడంట. మళ్ళీ అది ఎంత మటుకు వచ్చిందో, కట్టినాడో లేదో అడుగుతాము కదా. అడుగుదాం ఏం చేసినారు ఏం కదా. ఉద్దురు డబ్బులు ఏం రోజుల డబ్బులు అప్ప, భూమి తాకట్టు బ్యాంకు వడ్డీ చాలా పడతారు. ఏమో బాగా పడాలి కదా, అంత విరిగి ఏం జగదు. చూసారా, అవన్నీ ఏమనుకోకుండా 2 భోజనం చేసి తింటాండి అప్ప. ఉండేవాళ్ళు ఉండాలి గట్టిగా పానం అందరూ. విచారించాంలే, వాడు ఎక్కడున్నాడు ఇంకా పట్టుకొని విచారించాము. డబ్బుల గురించి ఏం కదా, వాడెక్కడ పోతాడులే. వాడు విచారిద్దాం ఎక్కడున్నాడు ఇంకా. ఏమో పొద్దు బాగింది, 2 అన్నం తిని పండుకోనా కిషోర్. నువ్వు పోయిస్తా బాబు. సరే సరే కిషోర్. తాత చెప్తున్న దాంట్లో కూడా పాయింట్ ఉంది. వాడు కనీసం ఒకసారి కూడా నన్ను మాట్లాడిచ్చేకి రాలేదు. కనీసం ఊర్లో కూడా లేడంట వాడు. అసలు ఏం జరిగి ఉండొచ్చు ఆ రోజు? తాత ఏమో ఇంతవరకు దయ్యం చంపిన విషయం ఎప్పుడు జరగలేదు అంటున్నాడు. ఊర్లో దయ్యం మాట అది భయం అనేది వాస్తవం. మరి దేని నమ్మాలి, అదా ఇదా? అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? పోనీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దామా? అదే కరెక్ట్. ఏమైతే అదైంది. ఈరోజు నైట్కి వెళ్ళి అక్కడ చూడాలి. అసలు దయ్యం ఉందా ఏముంది అనేది తేలుతుంది. ఈ ఊరు మూఢనమ్మకమా ఏంటి అనేది.
జరిగింది అసలు? ఇక్కడికి నేను ఎంతసేపు అయింది, కనీసం చిన్న అరుపులు శబ్దాలు కూడా వినిపించట్లేదు. అసలు ఏంటిది? ఏంటిది? దయ్యం 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 అన్నారు. ఇక్కడ చూస్తే కనీసం చిన్న పిట్ట కూడా అరవడం లేదు. అసలు ఏం జరిగింది? ఆ రోజు చనిపోయిన ప్లేస్ ఏమో ఇక్కడే, ఇప్పుడు చూస్తే ఇక్కడ కనీసం ఒక చిన్న పిట్ట కూడా అరవడం లేదు. తాత అన్నట్టు ఆ శ్రీగాడు నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడా? డబ్బు కాశపడి. అసలు అదే నిజమేనా? తాతకు ఒకసారి కాల్ చేద్దామా? వద్దులే, ఈ టైంలో ఎందుకు, మాటను చూద్దాం. ఇది ఖచ్చితంగా శ్రీగాడి పనే. ఇక్కడ దయ్యం లేదు, భూతం లేదు. ఈ ఊరి ప్రజల మూఢనమ్మకం మాత్రమే ఇది. ఈ శ్రీగాడి పని ఇది. చూద్దాం, వాడి పనే. ఏంటి? శ్రీగాడి పని. అయ్య ఎవరు ఎవరు ఎవరు? కిషోర్ ఫోన్ చేసినారా? కిషోరా ఏం లేదు కదా, నిన్న నైట్ నేను పోయింటి ఆ ప్లేస్ కి, వాడు చనిపోయిన ప్లేస్ కి. అక్కడ మీరు అన్నట్టు శబ్దాలు అరుపులు ఏమీ లేవు, వింతలు ఏమి లేవు తాత. అంతా ప్రశాంతంగా ఉంది. నైట్ అంతా అక్కడే ఉన్నావా? అవును తాత, నైట్ అంతా అక్కడే ఉన్నా. కానీ కేకలు కానీ ఎటువంటి అనుమానాస్పదంగా అయితే ఏం లేదు తాత. అంత ప్రశాంత. కదా నేను నువ్వు కార్యం అయిపోయి కిషోరా ఇప్పుడు ఏం మాట్లాడద్దు అంటే నీ మాట వినలేదు కదా. అందుకే కదా ప్రతి విషయం నీతో చెప్తానే ఉన్నా. ప్రతి విషయం నాతో ఆలోచన చేస్తాను, నేనేం లేదండి. కానీ చూద్దాం, గంట పదాం పదాం చూద్దాం. నిన్న 10 గంటలకు వచ్చిన కదా, 10 గంటల నుంచి 2, 3 వరకు ఇక్కడే ఉన్నా. ఎటువంటి వరకు ఉన్నావా? ఏం నిద్ర ఇంట్లో ఉంటే నిద్ర రాదు, ఇది ఆలోచనలే. తమ్ముడు ఏం జరిగింది? నడిచినట్లా ఇంట్లో వచ్చినట్లా అని చాలా పిచ్చి పట్టిపోయింది. అందుకు తట్టుకో. ఆ రోజు ఇక్కడే కదా చనిపోయింది వాడు. అంత పూర్వం నుంచి ఏమి అరుపులు శబ్దాలు వినపడతాయి, ఆ ప్లేస్ కి ఎవరు పోవద్దంటే అంటారు మీరు కానీ. ఈ నాళ్ళు ఆ రోజు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఏదో సాయంకాలం వాకింగ్ అనుకున్నాము. నేను వచ్చిన తర్వాత 10 గంటలకు వచ్చిన. 10 గంటలకు వచ్చి 2-3 వరకు ఇక్కడే ఉన్నాను. ఎటువంటి కానీ శబ్దాలు కానీ అరుపులు కానీ ఏమే కానీ లేవు. అంత ప్రశాంతంగా అంతా ఉంది. ఎందుకంటే నేను కానీ తోటి స్నేహితులు ఒకటి ప్రాణాలు, అదే కదా దాని మీద అనుమానం అనేది ఒకసారి ప్రాణం మీద చెప్తుంది. కాబట్టి మనం ఆలోచన చేసి డబ్బులకి ఆశపడి అట్లాంటివి ఏం లేవు. కానీ నేనైతే అంతవరకు ఆలోచించలేదు కదా. అప్పటి నుంచి అనుమానం టైం ఎంత? 12 కావచ్చు కదా. కానీ ఉన్నావు నీకు చోట, నువ్వు రాత్రి 3 వరకు ఉన్నా కదా.
మనం చూద్దాం 3:30 వరకు చూద్దాం. ఇక్కడ ఏమన్నా భయాందోళన కీకారు చూద్దాం. నువ్వు నీ తమ్ముని కోసం సహాయపడు, నేను నాకు తగిన సహాయం చేస్తాను. ఏం బాధపడదు. వాడు మీ ఇంటికాడికి పోరని మాట్లాడి చెప్పినాడు. లేదు తాత, ఆ రోజు కార్యం జరిగిన రోజు పెట్టి వచ్చినాడు. ఆ రోజు నుంచి అస్సలు మా దగ్గర కదా పిలిచినా రే అన్నా కానీ వస్తా అన్న అంటాడు, అట్లా వెళ్ళిపోతాడు. ఏమో నాకు ఏమంటే వాళ్ళు ఇద్దరు స్నేహితులు, పిల్లలు బాగుపడతారని డబ్బులు అంతకుముందు టైం ఎంత కిషోర్? 2 అవుతాం కదా. 2 అవుతాను కరెక్ట్ చెప్పా. గంట సేపు కూర్చున్నాంలే. అమావాస్య రోజు ఆదివారం మనం వచ్చినాం. ఏమి ఎక్కడ ఏం లేదు తాత, అనుమానం ఏం కాదు. దాని వైపు నుంచి మనం ఒకసారి ఆలోచించాలి. అదే కదా రేపు వాడిని పిల్లని పెంచి మనం వాడిని మాట తీరు ఎలా ఉంటుందో ఏం చెప్తాడో. వాడైతే నేను అప్పటి నుంచి వాడిని అయితే మాట్లాడలేదు. పిలిచినా అన్న వస్తా అన్న అని వెళ్ళిపోతాడు. అవును వెళ్ళిపోతాండొచ్చు. అయినా అదే మాట్లాడదాము. వాడి మాట తీరుని బట్టి మనం నిర్ణయం తీసుకుందాము. అదే కిషోర్ వాళ్ళు ఉన్నారు కదా, 5 మంది ఉన్నారు. వాళ్ళని అడిగి మాట వాళ్ళు కలిపి కూర్చోబెట్టుకొని అంత అడుగుదాము నిమ్మతంగా. వాడు ఏం చెప్తాడు కదా కనుక్కున్నాము. ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు మళ్ళీ బట్టి ఆలోచన చేద్దాం. సరే కదా, ఇప్పుడు ఇది మనం వచ్చిన పని చూసుకొని పోదాము. సండే ఏముంది నువ్వు చెప్పినట్లు రేపు అంతా వాడిని కనుక్కొని ఇంత విషయాలు చెప్తాం. నాకు చేశాను కదా, ఎక్కడ పోయింటాడు అయినా ఇది పక్కన మాత్రం మనం పొద్దున్నకి వచ్చి కలవాల. ఆలస్యం చేసినంత బాగుంటుంది అత్త. ఏంటో దీనికైతే ముగింపు చూడాలి. సరే కదా, నేను పొద్దున కలుద్దాము. మనం అక్కడ పోయినాము, అరుపులు లేవు, ఏం లేవు. ఏం లేదు మొన్న పోయినప్పుడు కానీ ఏం లేవని చెప్తాను. ఇంత విశేషాలు అవును నీ మాట కదా. ఇంత విశేషాలు ఏం కనిపించలే కాబట్టి ప్రశాంతంగా ఉంది. అవు ప్రశాంతమైన ఉంది. మీ ఇంటికాడికి వచ్చినానే పొద్దు మాట్లాడించక నేను ఎట్లా అయ్యాను కదా, మాట్లాడేది కదా. పాపం తమ్ముడు పోయిన బాధలు అవి చాలా ఇబ్బందులు. మాట్లాడించక వచ్చినా ఉంటే నేను చూపుదాం అనుకున్నాను తీసుకోవాలని మాట. నీ ఆలోచన చేయకపోతే అందుకని ఆలోచించుకుంటా అత్త. మనము ఆలోచించేది ఏం లేదు కిషోరా, డబ్బుల కోసమే పని చేసింటాడు. ఇచ్చిన డబ్బులు పని ఎంత చేసింటాడు కిషోరా. మీ తమ్ముడు ఇచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసింటాడు కాబట్టి వాడు మీ తమ్ముడిని డబ్బుల కోసమే చంపించాడు. నాకు బాగా అనుమానం ఉంది. డబ్బుల కోసం చంపడం ఎంత తాత? ఇప్పుడు డబ్బుల కోసం ఎటువంటి రూపాయి కోసం కానీ చంపే వాళ్ళు ఉన్నారు కిషోరా. అటువంటి కాలం ఇప్పుడు. అవునా, నేను తీసుకున్నాను నీకు నిదానంగా ఇస్తానులే అంటే అయిపోతాను. అంత మాత్రం దానికి అన్ని సంవత్సరాల నుంచి చేసిన ఫ్రెండ్షిప్ కోసం డబ్బుల కోసం చంపేస్తే ఎట్లా తాత? చంపే వాళ్ళు ఉన్నారు కిషోరా. ఇప్పుడు దేశంలో చాలా ఉంది. కొన్ని అలవాట్లకి దాసోహం అయిన వాళ్ళుగా ఉన్నారు. అట్లాంటివన్నీ చాలా చేసే వాళ్ళుగా ఉన్నారు. స్నేహితంగా ఉంది కానీ డబ్బులు చాలా ఇది చేస్తారు కిషోరా. కాబట్టి కిషోరా
వాడిని మనం రేపు ఎట్టో గట పట్టుకొని 10 మందిలోకి పెద్ద మనుషులకి వేసుకున్నాం కిషోరా ఒకసారి ఫోన్ చేసి చూడపా ఏం చెప్తాడు అనుకున్నావు. ఫోన్ చేయి, నీకైతే బాగా అలవాటు కదా, ఫోన్ నెంబర్లు చేయప్పా ఏం చెప్తాడు చూద్దాం. వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఏం కదా ఏరియాలో ఉండేగా మనకేం కనపడుతుంది. సెల్లులు అన్నీ ఇప్పుడు చాలా కంప్యూటర్ కాలం. ఫోన్ చేయప్పా కిషోరా ఏమని కనపడతా చూద్దాం. లిఫ్ట్ చేయలేదా? లిఫ్ట్ చేయలేదా? ఏముందబ్బా ఇలాంటి వాళ్ళు దండిగా ఉంటే దేశానికి చీడ పురుగులు అంటే స్నేహితులు ఉండి చేస్తారు. కాబట్టి అవి గట్టిగా అడుగుదాం, ఏం పర్వాలేదు అని నిలేసి కిషోరా నువ్వేం భయపడద్దు కిషోరా, నేనుండా నేను చేలిస్తా వాడిని పంచాయతీకి, వాడిని రప్పిస్తాను. వాడు ఏడున్నా కానీ ఏమి వదిలేటట్లేదు కిషోరా, నువ్వేం బాధపడద్దు. వాడు అనుకుంటున్నాడేమో శ్రీగాడు, ఏం భయపడద్దు. 10 మంది పిలుచుకొని మాట్లాడుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కిషోరా సరే ఓకే కిషోర్ మొన్న వాడు ఇచ్చినట్టు ఏడున్నావు కదా. భూతాలు విజయాలు 2 వారాల నుండి నేను కిషోరు ఆడే ఒక రాత్రి పగులు అక్కడే నిద్ర ఆధారం లేకుండా ఉన్నాంరా. నువ్వు ఏదో కట్టుకథలు చెప్తున్నావు కాబట్టి అక్కడ జరిగింది. దయ్యాలు లేవు, భూతాలు లేవు, పిశాచాలు లేవు, భయాందోళన కళంకాలు లేవు. నువ్వు ఏదో కట్టుకథలు చెప్తున్నావు. ఇందుకు నువ్వు అనేది చెప్తావురా? పంచాయతీలోకి రారా, పంచాయతీలోకి రారా. కిషోర్ నీకు తెలియదు ఇటువంటి విషయాల్లో వీళ్ళని మాత్రము క్షమించకూడదు. వీడు ఏదో నీ తమ్ముడిని చంపినాడు కిషోర్, అనుమానం చేయించాలంటే పంచాయతీలోకి రారా, రారా పంచాయతీలోకి.
చెప్పు తాత, ఎందుకు పంచాయతీ పెట్టారు? కిషోర్ తమ్ముడు శ్రీ అట్లా ఇట్లా సాయంత్రము బయటికి పోయినారా. బయటికి పోయిన తర్వాత కిషోర్ తమ్ముడు చనిపోయినాడు అని శ్రీ అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేసినాడు ఊళ్ళో. దేవుని బట్టలు దెయ్యం చంపింది. అవును తాత, అది నిజమే కదా. అక్కడ దయ్యం చంపిండే అందరికి ఊరందరికి తెలుసు కదా. బలరామయ్య గారు అక్కడ దెయ్యం ఉన్నది నిజమే కదా? అక్కడ దయ్యం ఉన్నది నిజమే కదా. దయ్యం అక్కడ ఉన్నది అందరికి, ఊర్లో అందరికి తెలుసు. మనకంతా భయం ఉంది కదా, ఊరంతా భయపడుతూ కూడా భయపడతారు. నిజమే అది, నిజమే. ఏం తాత నీకు కానీ తెలుసు కదా అక్కడ దయ్యం చంపుతుందని? నీకు తెలుసు కదా అక్కడ అన్న. భయపడిన సంఘటన మాత్రం ఉన్నాయి కానీ చనిపోయింది మాత్రం ఎప్పుడు చూసామన్నా ఇంత దారుణంగా. మన కిషోర్ తమ్ముడు ఎంత దారుణంగా చనిపోయింది. అక్కడ కొంగని కాలం కాడు జరిగింది అంటాను కదా. అదే ఓ భయాందోళన మనము పూర్వం నుంచి చూసినాము కదా. అయిన తర్వాత కిషోర్ తమ్ముడు శ్రీ ఉద్రు పోయినారు కదన్నా. అయిన తర్వాత చనిపోతే ఉద్రు చనిపోలేదు కదన్నా. మన కిషోర్ తమ్ముడు మాత్రమే ఎట్లా చచ్చిపోతాడన్నా. అయిన తర్వాత ఆ కిషోర్ తమ్ముడికి మాత్రము గొంతు కాడ ఎర్రగా ఇట్లా బిగించినట్టున్నారు. అది ఏదో ఆలోచన చేసి మీరు చూడండి అన్న. మీరు చూసినారు కదా అక్కడ మన పొంగల కాడ జరిగిన సమస్య మీరు చూసినారు కదా. మళ్ళీ చనిపోతే ఉద్యోగం చనిపోవాలా. కిషోర్ తమ్ముడు మాత్రమే చనిపోయినాడు. శ్రీ మాత్రము ఏమి చెప్పు. శ్రీ ఆ రోజు ఏం జరిగిందో వానికి నీకు మాత్రమే తెలుసు. ఏం జరిగిందో పద్ధతిగా చెప్పు. ఏదన్నా చంపిన దయ్యమేనా? నేను అసలు నన్ను ఇద్దరిని అటాక్ చేసినాను కానీ నేను తప్పించుకొని అరుణ్ చంపిన దయ్యమేనా? నేను కాదన్నా, నిజమన్నా చెప్పి నా మాట నమ్మండి అన్న. నిజం చెప్పు. నువ్వే చెప్పిన జరిగింది. నిజం చెప్పు. ఏదో జరిగింది అక్కడ దయ్యం మీద ఉన్నది. నేను కిషోరు 2-3 రోజులు అక్కడే ఉన్నాము. ఒక వారం గాని ఉన్నాము. అక్కడ ఎటువంటి భయాలు లేవు, అరుపులు లేవు. నువ్వు అన్ని చిన్న కూతురు కూర్చున్నావు. చెప్పురా, చెప్పు. నిజము చెప్పు. దాదా పంచాయతీ రైతు పద్ధతి కాదు. చెప్పు చెప్పు దాదా. చెప్పు. అది కాదయ్యా. నువ్వు వచ్చి ఫస్ట్ కూర్చో. అట్లా కానీ వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తేల్చాల్సింది పెద్ద మనుషులు తేలుతారు. వచ్చే బాగు. నువ్వేమంటావు శ్రీ? ఇక్కడ చంపిన దయ్యమేనండి, నిజం. నేను చెప్పి నిజమని నమ్మండి. నిజమని పంచాయతీ బదులు నమ్మండి. నేను చెప్పి నిజమేనండి. నిజమే కదా దయ్యమే. అక్కడ కిషోరు 2 వారాలు నిద్ర కాసినాము అక్కడ ఆ ఏరియాలో పొంగని కాలం కాడ. ఎక్కడ భయం లేదు, భయం అరుపులు లేవు, ఏమి లేవు. నిజమే కదా. నిజం చెప్పురా, చెప్పు నిజం. అక్కడ భయం లేదు, భయాందోళనలు లేవు, ఏమి లేవు. నేను కిషోర్ నిజం చెప్పు. పంచాయతీ రైతు పద్ధతి కాదు. వచ్చి కూర్చో. ఇందాకే కదా మీకు చెప్పినది. పొద్దుకు లేదా పంచాయతీ. వచ్చి కూర్చో. తాత మీకు శ్రీ మీద ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది? అరుణ్ చనిపోయినప్పటి నుంచి శ్రీ ఊర్లోనే ఎక్కడే కానీ కనిపించలేదప్ప. కనీసం కిషోర్ని కానీ ఏమప్పా ఎట్లున్నావు ఏం కథ అని ఒక్కపారుగా స్నేహితుడిగా పరామర్శించినాడేమో అడగండి. పెద్ద మనుషులు మీరన్నా ఉన్నారు, చెప్పండి. కిషోర్ని ఒక్క మాట అడగండి పరామర్శించాడని చెప్పండి. సార్ అరుణ్ చనిపోయినప్పటి నుంచి నేను ఎప్పుడైనా పలకరించాడా? అన్న ఒక్కసారి కానీ రాలేదు. ఒకరికి కనిపించినా కానీ వస్తా అని అక్కడే వెళ్ళిపోతాడన్న. ఒక్కసారి కానీ రాలేదన్న. ఊర్లో కనిపించినా కానీ వస్తా అంటాడు, అట్టే వెళ్ళిపోతాడన్న. అందుకని మాకు అనుమానం వచ్చింది. అందుకని నేను తాత పోయి 2 రోజులు పోయి కాపు కాసామన్నా అక్కడ ఎటువంటి అరుపులు కానీ భయాందోళన పరిస్థితులు కానీ ఏం కనిపించలేదు. అందుకే అప్పటి నుంచి మాకు అనుమానం వచ్చిందన్న. తలాకు 2 లక్షలు వేసి వేరే బిజినెస్ చేయాలని తీసుకుపోయినాడన్న. మళ్ళీ అది దానికోసం చంపినాడో లేకపోతే మళ్ళీ మధ్యన మన హాస్పిటల్ ఇచ్చి చంపినాడో తెలియదు. మొత్తానికైతే అరుణ్ని చంపేశాడన్న. శివయ్య గారు చంపేది అయితే ఇద్దరిని చంపాలి కదా. ఒకరిని ఎందుకు చంపింది? వానికి అసలు గాయాలు కాలేదు. వీడైతే మనిషి చనిపోయినాడు అక్కడ. వీడే న్యాయం చేయండి శివయ్య గారు. కిషోర్ నీకు న్యాయం నేను చేస్తా. మనం ఇప్పుడు కిషోర్కి ఎట్లా తిరిగి న్యాయం చేయాలి. అయినా అక్కడ కిషోర్కి డబ్బులు పోయాయి, తమ్ముడు పోయాడు. కిషోర్కి ఎలాగైనా మనం న్యాయం చేయాలి. నువ్వు అరుణ్ చంపకపోతే నువ్వు ఎందుకు కనిపించలేదు ఊర్లో ఇన్నాళ్ళు? లేదండి, ఆ రోజు దయ్యం నేను కళ్ళతో చూశానండి. ఆ దయ్యాన్ని చూడడం వల్ల నేను భయపడిపోయానండి. టెంపుల్కి వెళ్ళొచ్చి నేను ఇక్కడ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అందువల్ల ఊర్లో కనిపించలేదండి ఎక్కువ కాలం. కాలువ దగ్గర దయ్యం లేదు ఏం లేదు అంటున్నారు వీళ్ళు.
2 రోజులు కాపు కూడా కాశారంట. దీనికి ఏమంటావు శ్రీ నువ్వు? నిజమేంటి దయమేంటి చంపింది? నేను చెప్పి నిజమని నమ్మండి. దయమేంటి చంపింది అక్కడ నిజం అంటే మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే ఇక్కడ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నిజం ఒప్పుకో. ఏదన్నా ఇక్కడ చంపిన దయ్యమేనా? నేను అసలు నన్ను ఇద్దరిని అటాక్ చేసినాను, కానీ నేను తప్పించుకొని వచ్చాను. అరుణ్ చంపిన దయ్యమేనా? నేను కాదన్నా. నిజమన్నా చెప్పి నా మాట నమ్మండి అన్న. వాడు నిజం ఒప్పుకూడదు, అట్లే అలా తొలగించండి రా. కొట్టండి చెప్తా నిజం చెప్తా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అరుణ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఈ శ్రీగాడు ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం కాల్ చేసి కాలేజ్ దగ్గర రా బిజినెస్ గురించి మాట్లాడదాం అన్నాడు. ఇంకా రాడేంటి వీడు? అసలే చీకటి పడుతుంది. అసలే ఏంట్రా అరుణ్, బాగా వెయిట్ చేయించానా? అలాంటిది ఏం లేదురా, వచ్చావు అదే చాలు. ఇంకేంట్రా విశేషాలు? ఇంకేమున్నారా, నువ్వే చెప్పాలి. ఏమైనా బిజినెస్ పనులు ఎంతవరకు వచ్చాయరా? అది ఎంతవరకు వచ్చాయి? షాప్ మెయింటైన్ చేసుకునే అంటే చాలా టైం పడుతుంది. చాలా మెటీరియల్ అంతా పర్ఫెక్ట్గా మొత్తం అవుతుంది. ఇంకేమన్నా బిజినెస్ బాగానే ఉంది, రన్ అవుతుందంటావా? ఉంటుంది. డబ్బు ఎక్కడ పెట్టినట్లా? అంటే డబ్బు వాళ్ళకి డిపాజిట్ చేసినా ఆల్రెడీ. నువ్వు డిపాజిట్ చేసినట్లా ఏమైనా ప్రూఫ్స్ ఉంటాయి కదా? కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేసిన వాళ్ళు పంపించారు. డిపాజిట్లు స్లిప్లు అన్నీ పంపించారు. ఉన్నాయా ప్రూఫ్స్? ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని? ఉన్నాయంటున్నా ఊరికే ఉన్నాయి. అక్కడ నాకే నమ్మకం లేదురా. అదే నువ్వు మన ఫ్రెండ్షిప్ మీద నాకే నమ్మకం ఉంది. ఇప్పుడు కంపెనీ దాని గురించి నాకు కొంచెం క్లియర్గా చెప్తే నాకు బాగుంటుంది. ఇంట్లో నాకు కొంచెం ప్రెజర్ అవుతుంది. అది చెప్పాను కదరా, వాళ్ళు మెటీరియల్ పంపిస్తే మనం స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ ఇప్పుడు అంటావు, అప్పుడు అంటావు, రేపు అంటావు, ఎల్లుండి అంటావు, ఏది నాకు కొంచెం క్లియర్గా చెప్పాయి. నాకు ఇంట్లో అన్న కొంచెం ప్రెజర్ చేస్తున్నారు. 3 months అవుతుంది డబ్బులు ఇచ్చి. చెప్తారా వాళ్ళు? మనకి మెటీరియల్ అంతా పంపి ఇక్కడ లాంగ్ నుంచి రావాలి కదా. వాళ్ళ లాంగ్ అది సంబంధం కాదు. నాకు ఇంట్లో అన్నయ్య ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు వడ్డీకి తెచ్చాడు, ఏదో తిప్పలబడి ఏదో నా తమ్ముడు కొంచెం లైఫ్లో సెటిల్ కావాలని అమౌంట్ తెచ్చాడు. దానికోసమైనా నేను కొంత రిస్క్ చేయలేను కదా. కరెక్టేరా, మనకి వాళ్ళు రావాలంటే టైం పడుతుంది కదా. మెటీరియల్ రప్పిల్ల డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు కరెక్టే. ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఇప్పుడు కొంచెం వరదలు, కరోనా టైం పడుతుంది కొంచెం రావడానికి. ఓకే, ఇప్పుడు సర్దుమనింది కదా వరదలు అన్నీ. సర్దుమనింది కరెక్టే, అది అక్కడి నుంచి రావాలి కదా మెటీరియల్. ఎందుకు నువ్వు డిపాజిట్ చేసావా డబ్బులు? చేసాను రా. చేసావా? చేసాను. ఇది ప్రూఫ్స్ ఏది? ఉన్నాయంటే అది నేను నమ్ముతా. మా ఇంట్లో వాళ్ళు నమ్మాలి కదా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకు ఇంట్లో చాలా ఇదిగా ఉంది, చాలా ప్రెజర్ చేస్తున్నారు నాకు ఇంట్లో వాళ్ళు. నువ్వు ఊరికే చూపిస్తానంటే ఇది కుదరదు. నాకు ఇంట్లో అన్నయ్య చాలా ప్రెజర్ చేస్తున్నాడు. నాకు అన్నయ్య వడ్డీ తెచ్చి వాళ్ళ ఇంట్లో ఇంటి దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు అన్నయ్య. డబ్బు ఎక్కడ ఉన్నట్లు ఇంతకి? నేను వాళ్ళ డబ్బు మొత్తం డిపాజిట్ చేశాను. చేసింటే ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఏవి? నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉండేది అవన్నీ నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ గురించి అది నేను మాట్లాడలేదు, నమ్మకం గురించి కాదు. ఇప్పుడు డబ్బు కావాలా ఏదో ప్రూఫ్స్ అని చూపి. నేను మా అన్నకు చూపించేలా. ఇంతకుముందులో నువ్వు నాతో నార్మల్గా ఉండేటట్లేదు. నార్మల్గానే ఉంటుంది. నార్మల్గా ఇంతకుముందు నాతో చాలా ఫ్రీగా ఉంటాంటివి, కలుస్తాంటివి. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో డ్రాయింగ్కి అలా ఇలా వెళ్తుంటుంది. నువ్వు 3 months అవుతుంది నాతో కలవటం లేదు. దాని మీద బిజీ ఉన్నాయా? బిజినెస్ పని మీద ఉన్నావు. ఇప్పుడు నువ్వేమి అక్కడికి వెళ్ళి తీసుకొని రావటం లేదు కదా. ఊళ్ళో ఉండి కాల్ చేస్తున్నావు.
డెలివరీ అప్పుడు ఇప్పుడు కథలు చెప్తాను నాకు. అంటే వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, వాళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తుంటాను. వెళ్తావు అంటే ఈవినింగ్ మార్నింగ్ 5కి వెళ్ళిపోతావు నువ్వు. లేదు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు 3 months అవుతుంది. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదా, మాట్లాడుతున్నాను. లేదు నేను ఇందాక చేశాను, కాల్ కట్ చేసినావు. ఏమంటే బిజీగా ఉంటారా వేరే? బిజీ అంటే ఏం బిజీ, నాకు తెలియని బిజీ ఏముంది. ఉంటే మనం ఇప్పుడు బిజినెస్ గురించే డీల్ చేస్తున్నాము, అంతకంటే బిజీ ఏముంది. సపరేట్ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఏం లేదంటే మనకు ఇప్పుడు ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, ఈ డబ్బే నాకు నేను కూడా కంట్రోల్ చేసుకున్నాను. వేరే బిజినెస్ పెట్టి నాకు ఎక్కడ దీని మీద ఫోకస్ మొత్తం పెట్టిన, అందువల్ల నేను కలవడం కానీ ఇంకా నాకు కుదరడం టైం. కలవటము కుదరటము అది కాదు, నాకు ప్రూఫ్స్ అంటే కంపెనీ నుంచి ఏమైనా ఆ కంపెనీ విజిటింగ్ కార్డు అట్లాంటివి ఏమైనా కానీ ప్రూఫ్స్ ఫలాంది ఇది ఉంది అని నాకు చూపి. ఇంట్లో మా అన్నకి నేను చూపిలా. ఏరా నా మీద అంత నమ్మకం లేదరా? మనం ఫ్రెండ్స్ చిన్నప్పుడు నమ్మకము ఫ్రెండ్స్ మనం ఎంతసేపు ఉన్నా సిగరెట్ తాగడము తిరగడము అంతే. ఇంట్లో వాళ్ళది మీ ఇంట్లో వాళ్ళ పరువు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టినా అర్థం చేసుకొని నాకు ఏదో ఒకటి నువ్వు విషయం చెప్పాల్సిందే. డబ్బు ఎక్కడ వచ్చారా? వాళ్ళకి డిపాజిట్ చేసాను కదా. డబ్బు అయితే ప్రూఫ్ చూపి. నువ్వు నెక్స్ట్ మంత్ అయిపోతుంది కదా, ఎందుకు ఊరికే అవసరం? ఇంతకుముందే లాస్ట్ మంత్ అయిపోతుంది అన్నావు, ఈ మంత్ ఎండ్ వస్తుంది. ఎప్పుడు నువ్వు బిజినెస్ అయిపోతుంది లేదా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ గురించి నేను చూసుకుంటాను కదా, నా మీద నమ్మకం లేదరా? నీ మీద నమ్మకం ఉండేది అది కాదు నాకు కావాల్సింది. ఒకటి కంపెనీ ప్రూఫ్స్ అనేది చూపి, లేదా 3 daysలో నాకు మెటీరియల్స్ తెప్పించి చూపి, లేదా నా డబ్బు నాకు ఇచ్చేసి. ఇంట్రెస్ట్ నాకు ఇంట్లో అన్నది ఎక్కువ ఇబ్బంది అవుతుంది నాకు. చాలా టెన్షన్ పడుతున్నావు, నాకు ఏదో అనుమానంగా ఉంది. ఈ లాస్ట్ మంత్ లోపు నా డబ్బు నాకు ఇచ్చారు. నీ బిజినెస్ వద్దు ఏం పడుతున్నాను, నా డబ్బు నాకు కావాలంతే. వీడియో మాటలతో తీసుకున్నా డబ్బు. జగ 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 స్నేహ మధుర బంధ మధుర డబ్బు ముందర, డబ్బు ముద్దుర, డబ్బు ముద్దుర, డబ్బే ముద్దుర. ఇదేనండి ఆ రోజు జరిగింది. డబ్బు కోసం ఆశపడి నా ప్రాణ స్నేహితుడిని చంపుకున్నానండి. నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఊర్లో ప్రజలకి చెప్పేదేమనగా అక్కడ దయ్యం లేదు, ఏం లేదు. ఇన్నాళ్ళు మనం అనవసరంగా భయపడ్డాం. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇకపై మనం ఇలాంటివి నమ్మొద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలు. శ్రీ డబ్బు కోసమే అతని ఫ్రెండ్ కూడా చంపుకున్నాడు. ఇక ఇలాంటి వాడు మన ఊర్లో ఉండకూడదు. ఊరు నుండి వెళ్ళేద్దాం. బహిష్కరించండి. నువ్వు చంపుకున్నావు స్నేహితుడు అంటే ఏమనుకున్నావురా నువ్వు? నీకు ఆకలి తీర్చే ఫ్రెండ్ ఆపదలో వచ్చి ఆదుకునేది ఫ్రెండ్ రా. నీకు ప్రాణం పోయినా నీకు ఫ్రెండ్ రా వచ్చేది ఎంబడి. నీ ఇంటి వాళ్ళు కానీ నీ తోటి రక్త సంబంధం ఉన్నా కానీ రారా నీలాంటి వానికి. అలాంటి స్నేహితుడు దొరుకుతాడా రా నీకు? అలాంటి వాడిని పొట్ట పెట్టుకున్నావురా నువ్వు. నీలాంటి దుర్మార్గుడు ఈ ఊర్లో ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి వెళ్ళండి రా. ఇన్ని అక్కడ పోతుంది. అన్నా 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 వదిలేనా? అన్నా అన్నా
నా తమ్ముడే పోయినాడు, ఆ డబ్బులతో ఏం లేనా, వెళ్ళేనా? అది కాదు, నీకు డబ్బులను ఇప్పిద్దాం అనుకున్నా. నా తమ్ముడే పోయినాడు అన్న, డబ్బులతో ఏమన్నా? పోయి పోయి బతుక్కో. కిషోర్ ఎంత మంచోరా, నువ్వు బతికని వేస్తా, చచ్చిపోరా. పోయి అట్లా పోయి వెళ్ళిపోరా అక్కడి నుంచి. డబ్బు కోసం తన ప్రాణ స్నేహితున్నే చంపుకున్న శ్రీ వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోతాడు. ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా అన్యాయం ఎవరికైనా చేసే ముందు అదే అన్యాయం మనకు కానీ మన వాళ్లకు కానీ జరిగితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు మన తోటి వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన కూడా మన మైండ్లో రాదు. అలా ఆలోచించగలిగిన వాడే నిజమైన మనిషి.